మా ఇంట్లో ఒక 10-15 మంది రోజు భోంచేస్తాం. అనుకోకుండా 2-3-4 వస్తే మా వాళ్ళని కొంచెం ఆగిపెట్టి వాళ్ళతో కూడా కలిపి భోంచేస్తాం. మా వాళ్ళు 4 కాకుండా 10 మంది 15 మంది వస్తే మళ్ళీ ఉండాలి కదా. అభివృద్ధి అనేది కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి అభివృద్ధి ఉంటుంది. సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బు పోను మిగతాది అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా. ఆర్థికంగా ఇప్పుడు నష్టాల ఊబిలో ఉంది, అప్పుల పరిస్థితిలో ఉండబడిన దానిని అప్పులు కట్టుకుంటూ వచ్చి ఆదాయం పెంచుకుంటూ వచ్చి అభివృద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇప్పటికే మొన్న దావోస్ పోయినారు, కంపెనీలు వస్తున్నాయి, పిల్లలకు కంపెనీలు ఏవి రావడం లేదనేసి అన్నారు. కంపెనీలు ఎవరు చెప్పినారు దాని గురించి అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు ఎవరు కూడా. ఏ కంపెనీ ఎవరు చెప్పినారు? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు, అందరూ అదే అన్నారు. ఇప్పుడు ఒకటి అక్కడికి వెళ్ళి మాట్లాడేసి వచ్చారు తప్ప ఇంతవరకు ఏ వస్తుంది అనేది కానీ పేపర్ ప్రకటన వచ్చినాయి కదా, పలానోళ్ళు ఈ పెడతాం పలానోళ్ళు ఈ పెడతామని వచ్చింది కదా. మరి దాన్ని నమ్మాలంతకుండా ఇంత 10 రోజులు కాలే, ఎంత లేక ఐరాలే ఈరాలని ఎట్లా చెప్తారు? ఒక 2 ఏళ్ల కాలం ఆగండి, మాట్లాడదాం. అంటే అదే విధంగానే ఇప్పుడు ఏవైతే లేవు అన్నారో, నిధులు లేవు, అప్పులు ఉన్నాయి అన్నారు. సేమ్ సిచ్యువేషన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. అయినా కానీ ఆయన సంక్షేమ పథకాలు కొనసాగించారు కదా అని. ఇప్పుడు అభివృద్ధి రాష్ట్రం సంక్షేమం కొనసాగించాలనే, అభివృద్ధి చేయాలనే కూడా కేంద్ర ప్రభుత్వ సహకారము, రాష్ట్రంలో పన్నుల వసూళ్లను పెంచుకొని ఆర్థికంగా సమకూర్చుకునే తర్వాత 2 చేస్తారు అలా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బాగానే సహకరిస్తూ ఉంది. మీకు అమరావతికి డబ్బులు ఇచ్చింది, మళ్ళా విశాఖకు డబ్బులు ఇచ్చింది, ఇంకా కొంత ప్రభుత్వానికి కూడా కొన్ని పాత బాకీలన్నీ ఇస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ దాంట్లకు ఎంత నిధులు వస్తాయనేది కూడా ఆయనకు తెలియని పరిస్థితుల్లో ఆయన కాలం జరిగిపోయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అట్ట కాదు, ఇప్పటికే ఒక 5 రాష్ట్రాలు కలిసినాడు. పైగా కేంద్ర ప్రభుత్వంలో మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ఇప్పుడు వచ్చే ఆదాయ వనరులన్నీ గనులు ఉన్నాయి, ఎవరో గుత్త గుంపగా వేసుకుంటున్నారు. ఆర్టిస్ట్ ఉంది, నష్టాలలో లేకపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికూ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం, గత ప్రభుత్వంలో ఆర్థికాన్ని కొల్లగొట్టుకున్నారు అందరూ. ఆర్థికంగా ఎవరు వచ్చే వనరులు లిక్కర్ ఉన్నది, వాళ్ళ కంపెనీలే నడిపినాయి. లిక్కర్ను ప్రజల అవసరాల కోసం ఎన్నికల్లో మొన్న ఏం జరిగింది, డైరెక్ట్ కంపెనీల దగ్గర నుంచి లిక్కర్ తెచ్చుకున్నారు. కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్కి వచ్చి గవర్నమెంట్ షాపుల ద్వారా ప్రజలకు రావాలా, లిక్కర్లు డైరెక్ట్గా తెచ్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే వనరులన్నీ అన్నింటినీ దోచుకున్నారు. ప్రభుత్వానికి వచ్చే డబ్బులు ఆదాయాలన్నీ కూడా దోచుకొని సొంతాలకు పెంచుకున్నారు వాళ్ళు. మీరు దోచుకున్నారంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కానీ ప్రజలకే పంచాం కానీ మేము దోచుకోలేదు కదా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దోచుకోకపోతే ఇన్ని ప్యాలెస్లు అనేట్టు వచ్చినాయి, బెంగళూరులో ప్యాలెస్లు ఎట్టు వచ్చినాయి. మా పొద్దుటూరు ఎమ్మెల్యేకి బెంగళూరులో ప్యాలెస్ అంత ముందు కట్టింది కదా సార్, మా పొద్దుటూరు 2019-2024లో కట్టింది కాదు కదా. నీకు 100,000 కోట్ల రూపాయలు సంపాదించినారు, అందరు తెలుసు, అది ప్రజలకు అందరికీ తెలిసిన విషయం. అదేం దాచిపెట్టాల్సిన పనిలే, నగ్న సత్యం. ప్రతి దాంట్లో డబ్బులు, ముఖ్యమంత్రికి ప్రతి దాంట్లో డబ్బులు, ఎమ్మెల్యేలకు డబ్బులు, మంత్రులకు డబ్బులు, అందరికీ డబ్బులే, ప్రజాప్రతినిధులకు డబ్బులు, అందరూ దోచుకోవడమే. ఒక 10 లక్షల రూపాయలు వచ్చింటే 10 లక్షల రూపాయలతో 9 లక్షల రూపాయల కన్నా ప్రజలకు చేరేటట్టు ఉండాలి. మిగతా లంచాల రూపంగా 1 లక్ష రూపాయలు తినే 9 చేరాలి. ఈ ప్రభుత్వంలో 3 లక్షలు చేరుతుంది, 7 లక్షలు తినేస్తారు. కాబట్టి ఇప్పుడు హౌసింగ్ ఉంది. మా ప్రొద్దుటూరులో ఒక 1000 సంవత్సరాల నుంచి పొద్దుటూరు పట్టణంలో ఇప్పటి వరకు ఉండబడిన ఏళ్ళు 38,000. 100 సంవత్సరాల నుంచి ఇండ్లు పొద్దుటూరులో ఉండే నివాస గృహాలు 38,000. ఒక్క జగనన్న కాలనీకి 23,000 ఇళ్ళు ఇచ్చినారు. మళ్ళా 100 సంవత్సరాల నుంచే ఉండే ఊరు 38,000 ఇండ్లు ఉంటే, ఒక్క జగనన్న కాలనీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 23,000 ఇళ్ల పట్టాలు ఇచ్చినారు పొద్దుటూరులో. అసలు బెనిఫిషరీకి మనకి పట్టా ఇచ్చింది కూడా తెలియదు. ఏదో పేర్లు రాసుకొని 100,000 రాసేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే.
దానిని కట్టకుండా నిలబడిపోయినాయి. ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలకు ఇచ్చేదానికోసం రైతుల దగ్గర నుంచి కొన్నారు. ఇటువంటి రైతు దగ్గర భూమి కొని ఆయన దగ్గర నేను భూమి ఇళ్ల స్థలాల కోసం భూమి కొని 20 లక్షల రూపాయలకి ఆయనకి ఇచ్చిన, ప్రభుత్వానికి అమ్ముతూ 40 లక్షలు నేను తీసుకునే. ఒక ఎకరా మీద 20 లక్షల రూపాయలు. ఇదంతా ఎక్కడిది డబ్బు? ఇన్ని 23,000 ఇళ్ళ స్థలాలు, అంతమంది పేదలు ఉన్నారా? డబ్బుల కోసము భూములు కొనుగోలు చేసే దానికోసము 23,000 మందికి ఇచ్చినారు. ఓకే, చాలా 2,000 ఉండారు, 3,000 ఉండారు పేదవాళ్ళు. 23,000 మంది ఉంటారా? అంతా ఎక్కడి నుంచి వస్తారు? అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. గత ప్రభుత్వాలు ఇల్లు ఇస్తూనే ఉన్నాయి. ఇల్లు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా హౌసింగ్ కంటిన్యూ అవుతానే ఉంది. నిలబడిపోయింది ఏం లేదు. 20 ఏళ్ళు 15 ఏళ్ళు నిలబడిపోయిందని ఇన్ని ఇళ్ళు అవసరం ఉన్నాయి. ప్రభుత్వం కంటిన్యూగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇల్లు కడతానే ఉన్నారు. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేశారు ప్రొద్దుటూరులో. ఈ 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? పొద్దుటూరు జరిగిన అభివృద్ధి అంతా నాతోనే జరిగింది. అంతకుముందు ఏం జరిగింది? రోడ్ల విస్తరణ కానీ, రింగు రోడ్లు కానీ. అంటే మీ శిష్యుడు ఏం చేయలేదంటారా? మీ శిష్యుడు ఏమో ఆయన నేను చేశానంటాడు, ఆయన కూడా అభివృద్ధి చేశారంట. ఆయన ఏం చేసినాడో స్పెసిఫిక్గా చెప్పమనండి. ఒక 3 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరుకి వచ్చి 516 కోట్ల రూపాయలకు ఒక ఫౌండేషన్ స్టోన్ వేసినారు వివిధ రకాల పనులకు. ఆ డబ్బులో నుంచి ఏమన్నా ₹1 తీసి ఆ ఫౌండేషన్ వేసిన స్టోన్కు సంబంధించిన డబ్బు ఏమన్నా ₹1 ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టినారేమో చూడండి, చెప్పమనండి. ఏమో డివైడర్లు ఎప్పుడో కట్టినేమో రోడ్ల మధ్యన, అవన్నీ మళ్ళీ పడగొట్టి కట్టినారు. డబ్బు కోసం చేసేటి తప్పక శాశ్వతమైన అభివృద్ధి ఏముందో చెప్పవను ఒకటి. ఇప్పుడు రాబోయే ఈ 2025, 24, 25 నుంచి అంటే 2029 వరకు వరదరాజరెడ్డి గారు ఎటువంటి అభివృద్ధిని ఇవ్వాలంటున్నారు ప్రొద్దుటూరు ప్రజలకి? ఇప్పుడు అభివృద్ధి చేయాలి. నాకేం వ్యాపారస్తుని కాదు, కాంట్రాక్టర్ని కాదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజాసేవలు ఉంటా. ఇంటికాటికి వచ్చి మాట్లాడుతుంటా, పొద్దుటూరు పోతా, అన్నీ ఉంటా. కాబట్టి నేను నిరంతరము ప్రజాసేవకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తప్పక నాకేం పనిందిగా. పొద్దుటూరు ఇడిచి హైదరాబాద్ పోయి, విజయవాడకు పోయో, మోసాటికి పోయో, బెంగళూరు పోయో ఫ్లాట్ వ్యాపారము లేదు, నాకు వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేదు, రోడ్లు కాంట్రాక్ట్ చేసేది లేదు, ఏం లేదు. ఏముంది నాకు అభివృద్ధి చేయక? డబ్బు రావాలి కానీ అభివృద్ధి విస్తృతంగా చేద్దామని ఉన్నాము. ఆర్థిక పరిస్థితులు అప్పుల ఊగిలో కూరుకొని పోయి ఉండే దాంట్లో డబ్బు నిధులు ఏమో వస్తాయి, మేమేమి అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేయాలనే తపనైతే ఉంది. నిధులు కావాల్సిన అంటే ఒక 3 ఏళ్లలో పొద్దుటూరుని అంతా సుందరీకరణ చేస్తాము. డబ్బులు కావాలి కదా. అంటే ఎటువంటి అంటే ఇండస్ట్రీసా లేకుంటే కాలేజీ పరంగానా, ఏ విధంగా మీరు డెవలప్ చేయాలనుకున్నారని? ప్రభుత్వం డబ్బులతోనే డెవలప్ చేస్తాం. అంటే కొత్తగా ఏం తీసుకురావాలనుకున్నారు సార్ మీరు పొద్దుటూరు? ఇప్పుడు చెప్పి చేయలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. నాకు నేను చెప్పాను, పొద్దులేశాల నుంచి ప్రజల్లో ఉంటారు. ప్రజలు ఏమడిగితే అది చేయాలనుకుంటాంట. అందుకు సంబంధించిన నిధులు ఎంతవరకు తీసుకురాగలమనేది ఆలోచన. ఓకే, నేను వేరే కార్యక్రమాలు ఉంటేనో, వ్యాపారము లేదు, కాంట్రాక్ట్ కానీ వేరే వేరే ఆపకాలు ఏం లేవు. నేనేం సిగరెట్ తాగను, మందు తాగను, ప్యూర్ వెజిటేరియను. మా కుటుంబాలలో ఎవరు మందు తాగరు, సిగరెట్ తాగరు, మాంసం తినరు, అంత ప్యూర్ వెజిటేరియను. ఏముంటాయి మాకు అవగేషన్స్? మా అన్నదమ్ముల్లో ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఊరొక్కడు మందు తాగడు, మాంసం తినడు. అంటే ముందు నుంచి అంతేనే సార్? మధ్యలో నేను పుట్టక ముందు నుంచి. కాబట్టి ఈ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇవ్వాల. నిరంతరము లెటర్లు రాస్తానే ఉంటే ఇచ్చే ఎంతైనా 1000 కోట్లు ఖర్చు పెడదామని ఉన్నాము. రావాలి కదా. ఇప్పుడు సంక్షేమము చేయాల, సూపర్ 6 జరపాల. అవన్నీ ఎట్లున్నాయి? ఇప్పుడు గుంతలన్నీ పూడ్చేసినాం రోడ్లు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ కింద వచ్చే దాంట్లో కొంత రోడ్లు వేసినాం, ఒక 10-12 కోట్లు ఖర్చు పెట్టాము. ఇదే చేస్తాం. అభివృద్ధి అయితే పెద్దగా ఏదో 1000 కోట్లు తీసుకొని వచ్చి పెట్టి అభివృద్ధి ఏదో పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేంత వనరులు అయితే ఇక్కడేం లేవు.